బ్రిటిష్ వాళ్ళని మనం అర్థించింది ఏంటి? గాంధీజీ గారు వసతి, వైద్యం, విద్య మేము సమకూర్చుకుంటాం, మా వైపు మీరు కనికరించి చూడటం లేదు, మా పిల్లలు కూడా విద్యావంతులు అవుతారు, దానికోసం మాకు స్వాతంత్రం కావాలి, ఆ సంతకం పెడితే ఆయన ఇచ్చి వెళ్ళాడు. అయితే లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కర్తవ్యంగా ఉండాలి కదా మన ప్రభుత్వం. ఉన్న ఇళ్ళు బీకటం అనేది వాళ్ళకి అంత జ్ఞానం లేదా? అది మంచి పద్ధత? గాంధీ పేరే చెప్తున్నాడు కదా, గాంధీ స్టాచ్యూ పెట్టాలని చెప్పి మాట్లాడుతున్నాడు. గాంధీ గారితో నేను మాట్లాడతా, గాంధీ గారితో నచ్చ చెబుతా నేను. సరే బాబు ఉండండిరా అని అంటాడు. వాళ్ళకి రాదు గాంధీ గారి భాష, నేను మాట్లాడతా వినయ విధేయతలతో. బ్రిటిష్ వాళ్ళ మనసు దోచిన గాంధీ ఆయన. నా పేరు కూడా గాతోనే వస్తుంది. ఈయనేమో గాడ్సే పనులు చేస్తున్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. నిలబెట్టాలనా, పారద్రోలాలనా, లాఠీచార్జ్ చేయాలనా, ఇవేంటి? అంత దాకా రాకుండా నయానో భయానో నచ్చజెప్పి మీకు ఇబ్బంది పెట్టము, ఎక్కడైనా మీ సుఖమే మాకు కావాలి, మేము అలాంటి వాళ్ళం కాదు, నాది రాక్షస పాలన కాదు, 100% మానవతా దృక్పథంతో ఎథిక్స్ పాటిస్తాను అని ఆయన ప్రామిస్ చేశాడు కదా. అది ప్రూవ్ చేసుకోవాలి. లేట్ అయినా సరే అది ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు అందరికీ ఆనందయోగంగా ఉంటుంది.